తైవాన్ చుట్టూ చైనా తన సైనిక బలాన్ని రోజురోజుకు మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఇది ఒక్కరోజు ఒక్క నెల కథ కాదు, కొన్ని ఏళ్లుగా నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన ఒత్తిడి. ఇది 2025లో పీక్స్కి వెళ్ళిందని చెప్పాలి. తైవాన్ రక్షణ వలయం అంటే ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి చైనా యుద్ధ విమానాలు పెద్ద సంఖ్యలో చొరబడడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గణాంకాల ప్రకారం 2025 సంవత్సరంలోనే 5,300కు పైగా చైనా ఫైటర్ జెట్స్ తైవాన్ రక్షణ వలయంలోకి చొరబడ్డాయి. కొన్ని నివేదికలైతే ఈ సంఖ్య 5,317 దాటిందని కూడా చెబుతూ ఉన్నాయి. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే దాదాపు 22% ఎక్కువ. ఈ సంఖ్యలు చూసినప్పుడు ఇది కేవలం రొటీన్ డ్రిల్స్ కాదు, స్పష్టమైన సందేశమని రక్షణ నిపుణులు అంటూ ఉన్నారు. తైవాన్ జలసంధిలో చైనా తన సైనిక ఆధిపత్యాన్ని ఓపెన్గా ప్రదర్శిస్తోంది. యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సబ్మెరైన్లు, డ్రోన్లు అన్నీ కలిపి ఒక పెద్ద షోలా జరుగుతోంది. దీనికి చైనా పెట్టిన పేరు జస్టిస్ మిషన్ 2025. పేరు వినడానికి చాలా పాజిటివ్గా ఉన్న ఆచరణలో మాత్రం ఇది పూర్తిగా శక్తి ప్రదర్శన. ఈ సైనిక విన్యాసాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చాలా స్పష్టమైన యుద్ధ తంత్రాలను సాధన చేస్తోంది. తైవాన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడం, ప్రధాన నౌకాశ్రయాలను బ్లాక్ చేయడం, సముద్ర మార్గాల్లో రవాణా నిలిపివేయడం, ఆకాశం నుంచి ఆకస్మిక దాడులు చేయడం వంటి సన్నివేశాలు ఇందులో భాగం. అంటే యుద్ధం వస్తే ఎలా నడిపించాలి అన్న దానికి రిహార్సల్స్ అన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు తైవాన్కు ఇది మానసిక ఒత్తిడిగా మారుతోంది. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం గ్రే జోన్ యుద్ధం. చైనా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించకుండా యుద్ధం కాని స్థితిలోనే ఒత్తిడి పెంచుతోంది. యుద్ధ విమానాలు పంపడం, నౌకలను దగ్గరకు తేవడం, సైబర్ దాడులు, రాజకీయ ప్రకటనలు అన్నీ కలిపి తైవాన్ను నెమ్మదిగా అలసిపోయేలా చేయడం ఈ వ్యూహ లక్ష్యం. రక్షణ రంగ విశ్లేషకులు ఇదే చైనా ప్రస్తుతం అమలు చేస్తోన్న ప్రధాన స్ట్రాటజీ అంటూ ఉన్నారు. ఈ సైనిక చర్యలకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన నూతన సంవత్సర ప్రసంగంలో తైవాన్ విలీనం అనేది తప్పనిసరి అని, దాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆ మాటలు వచ్చిన కొన్ని రోజులకే ఈ స్థాయి సైనిక కదలికలు జరగడం యాదృచ్ఛికం కాదు అని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఇది చైనా తన మాటల్ని చర్యలతో బ్యాకప్ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా అమెరికా కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. చైనా చేస్తోన్న కవ్వింపు చర్యలను అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తైవాన్పై సైనిక, దౌత్య, ఆర్థిక ఒత్తిడిని తక్షణమే ఆపాలని బీజింగ్ను హెచ్చరించింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం ప్రపంచ వాణిజ్యానికి చాలా కీలకమని అమెరికా పదే పదే చెబుతోంది. ఎందుకంటే ఈ మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో భారీ భాగం సాగుతుంది కనుక. మరోవైపు తైవాన్ మాత్రం వెనక్కి తగ్గే మూడ్లో లేదు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని తైవాన్ రక్షణ శాఖ స్పష్టం చేసింది. చైనా నౌకలు, విమానాల కదలికలను 24 గంటలు పర్యవేక్షిస్తూ ఉన్నామని, అవసరమైతే వెంటనే స్పందించేందుకు క్షిపణి వ్యవస్థలను అప్రమత్తం చేశామని తైవాన్ ప్రకటించింది. ప్రజల్లో భయాందోళనలు రాకుండా చూసుకుంటూనే సైనికంగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ మొత్తం పరిణామాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పెద్ద మార్పులకు, ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం ఈ 2 దేశాలకే పరిమితం కావు. జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల ప్రయోజనాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రపంచం మొత్తం తైవాన్ జలసంధి వైపు ఆసక్తిగా చూస్తోంది. మొత్తానికి 2025లో చైనా చేపట్టిన ఈ సైనిక విన్యాసాలు, విమానాల చొరబాట్లు, రాజకీయ ప్రకటనలు అన్నీ కలిపి తైవాన్పై ఒత్తిడి పెంచే స్పష్టమైన ప్రయత్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది భవిష్యత్తులో శాంతి చర్చలకా లేక మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలబోతోంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అయింది. తైవాన్ చుట్టూ జరుగుతోన్న ఈ పరిణామాలు ఇక ప్రపంచం పట్టించుకోకుండా వదిలేసే స్థాయిలో మాత్రం లేదని.